హెల్త్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న యూపీఎస్ సివిల్ సర్వీస్ రిజల్ట్స్ అయితే రానే వచ్చాయి. సో ప్రస్తుతం మనం విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఉన్నాం. సో విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి ఎంతమంది అంటే ఆనిముత్యాలు బయటకు వచ్చినాయి, ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఎలాంటి పాజిటివ్ అండ్ ఎలాంటి వైబ్రెన్స్ ఉన్నాయో విష్ణు గారితో మాట్లాడి తెలుసుకున్నాం. విష్ణు గారు చెప్పండి, విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఎలాంటి ట్రాప్ ర్యాంక్స్ వచ్చినాయి? ఖచ్చితంగానండి, చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. మాకు ప్రతి సంవత్సరం మాకు 12+ ర్యాంక్స్ వస్తాయి. లాస్ట్ టైం అయితే 16 వచ్చాయి. ఇప్పటివరకు అయితే అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 12+ ర్యాంక్స్ అయితే వచ్చాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ మొదలగు పరీక్షలకు ఎగ్జామ్ పెడుతుంది. దాని ఫైనల్ రిజల్ట్ అయితే ఈరోజు 2 గంటలకు ఇచ్చారు. ఈ ఫైనల్ రిజల్ట్లో మనకి సచిన్ 41, విద్యాంశు 59 అండ్ చైతన్య జాదవ్ తెలంగాణకు సంబంధించినటువంటి చైతన్య జాదవ్కి వచ్చేసి 68 ర్యాంకు ప్లస్ ప్రీతి, ఇంకోటి ప్రత్యూష్ అంటే 797 ఐపీఎస్ ర్యాంక్ అనమాట. ఐపీఎస్ వస్తుంది. ఇతను మొత్తం మన క్లాస్ రూమ్ స్టూడెంటే. సో వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్కి మేము కూడా తోడ్పాటు అయ్యాము. ఆంథ్రపాలజీ ఆప్షనల్ ప్లస్ జనరల్ స్టడీస్ మన దగ్గరనే తీసుకున్నటువంటి పిల్లలు కొందరు ఇందులో. సో చాలా సంతోషంగా అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన పిల్లలకే సక్సెస్ వచ్చినంత సంతోషంగా ఉంది. ఇది ఖచ్చితంగా మాకు గర్వమే, వాళ్ళ పేరెంట్స్కి ఇంకా గర్వం. మీ పేరెంట్స్ అన్నారు కాబట్టి రిజల్ట్స్ వచ్చిన వెంటనే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీకు ఫోన్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఏం మాట్లాడారు మీతో? వాళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడారంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఆ సంతోషంలో ఆ రిజల్ట్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఖచ్చితంగా మీరు మీ యొక్క కాంట్రిబ్యూషన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంత మంచి రిజల్ట్ అయితే రాకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, వాళ్ళు చెప్పడం చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదొకటే కాకుండా వాళ్ళు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం అంటే మాకు సంతోషమే. మా విద్యార్థులు రేపొద్దున ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, రేపొద్దున ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ అవ్వడము మాకు కూడా చాలా గర్వకారణమే ఉంటుందన్నమాట. సో వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు చదువుకుంటారు కాబట్టి, కష్టపడి చదువుకుంటారు, మేము సాయం చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుంది. సో మా టీచర్లు, మా గురువులు మాకు హెల్ప్ చేశారని చెప్పేసి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే ఒక యుద్ధం ముగిసినట్టే. ఇది ఎగ్జామ్ రాశారు, ప్రిపేర్ అయ్యారు, రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ రాబోతుంటుంది. వీళ్ళని ఇన్స్పిరేషన్గా కొత్త స్టూడెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పటివరకు అందరి ద్రాక్షలాగా ఉండేది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్లోనే నేను ఢిల్లీ ఫ్యాకల్టీ, నన్ను చూసుకుని నేను విష్ణువర్ధన్, ఆంథ్రపాలజీ ఫ్యాకల్టీ, ఎథిక్స్ ఫ్యాకల్టీ. నేను ఇంతకుముందు మేము ఢిల్లీలో చెప్పేవాళ్ళం, ఇప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులోనే ఉన్నాం కాబట్టి హైదరాబాద్లోనే మంచి కోచింగ్ కానివ్వండి, మంచి కాలేజెస్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఆ ప్రిపరేషన్లో కూడా మొండి పట్టుదల, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఒక స్మార్ట్ వర్క్ ఇవన్నీ కలగలిపి ప్రిపరేషన్ అవుతే మాత్రం రిజల్ట్ వస్తుంది. మళ్ళీ చదివామా వెళ్ళామా అని కాకుండా ఒక రిజల్ట్ కోసం ఒక ఫోకస్డ్ వేలో మాత్రం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పర్టికులర్ ఎగ్జామ్లో. ఇప్పుడు ఫైనల్గా మీ ఐఏఎస్ అకాడమీ, విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్కి మా టీవీ తరఫున కంగ్రాచులేషన్ ఎలా చెప్తారు? ఖచ్చితంగా ఒక కంగ్రాచులేషన్ ఎలా చెప్తాను అని అంటే, నా సొంత పిల్లలు అంటే నాకు 2 అమ్మాయిలు ఉన్నారండి. ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ వచ్చినంత సంతోషంగా ఉందన్నమాట నాకు. సో ఒక ఏదైతే సామెతని అంటారో, కొడుకు పుట్టగానే సంతోషం కాకుండా వాళ్ళ ప్రయోజకులే సంతోషం అంటే, ఈ ర్యాంక్ రావడం మాకంత సంతోషం అనమాట. వాళ్ళకి ర్యాంక్ వస్తే మాకు ర్యాంక్ వచ్చినంత సంతోషంగా ఉంది. ఇక దీనికి మించినటువంటి ఆనందం వేరేది ఉండదని నేను అనుకుంటున్నాను. మరి రైట్, ఇది ప్రస్తుతం అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. ప్రస్తుతం పిల్లలతో పాటు తల్లిదండ్రులతో పాటు పాఠాలు చెప్పిన గురువులు, కోచింగ్ ఇచ్చిన గురువులు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఇది విష్ణు ఐఏఎస్ అకాడమీ అంటూ వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఇది యూపీఎస్ రిజల్ట్ సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.